ఇప్పుడు మీరు చేస్తున్న పూజలు గాని ఇదంతా హంబగ్ అని, అసలు శాస్త్రమే కాదని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది వాళ్ళ ఇష్టం సార్. మనం ఏం చేయలేము. ఆ! వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు మారరండి. ఆ! మనము ఇట్లా ఒక యుగం ఇంటర్వ్యూలు చేసుకున్నా కూడా ఆ! వాళ్ళ జీవితాల్లో గాని, వాళ్ళ మనసుల్లో గాని మార్పనేది రాదు. ఓకే. ఇప్పుడు ఒక గుర్రాన్ని చెరువు వరకు తీసుకుపోతాం గానీ నీళ్లు తాపిచ్చలేమంట. హ్మ్. ఇప్పుడు హ్మ్. వాళ్ళకెంతని చెప్తాం ఈ నాస్తికులకు గాని, ఈ ఏదో వేదికలుంటాయి, విజ్ఞాన అవును. వేదికలు. అవును. వీళ్ళకెంత మొత్తుకున్నా వాళ్ళకా శక్తి అర్థం గాదు. దాన్ని ఏమీ చేయలేం. హ్మ్. మరి వీళ్ళు ఇంతటి హి ధర్మం మీద, శాస్త్రం మీద, హిందూ ధర్మం మీద లేదంటే ఇలా చెప్తా ఉంటారు. అవి ఇవి అని. మరంటప్పుడు వాళ్ళ హిందూ పేర్లన్నీ మార్చేసుకోమనండి. ఆ! గెజెట్‌లోకెళ్ళేసి ఇప్పుడేదో రామ ఏదో ఉంటుంది. అవును. రామయ్య అని ఉంటుంది. పేర్లు మార్చుకొని నాస్తికత్వంలాగా ఏవన్నా పేర్లు పెట్టుకోమనండి నమ్మనప్పుడు. హ్మ్. అంతే గదండీ! వీళ్ళు అంతే. కొత్తంగా రూపాంతరం చెందాలి వాళ్ళు. అవును.